పని తెలిసిన భారతాన్ని మన చేతులతో నిర్మించండి. ఒకనాడు మన ఊళ్ళో చదువు అంటే పని, నాన్న వృత్తి బడిగా నేర్పించేది జీవన విధి. పంట పొలమే పాఠశాల, వడ్రంగి మాస్టారు, చేతితో పని చేస్తేనే మనిషికి గౌరవం సారు. అప్పట్లో డిగ్రీ లేదు గాని డబ్బు తక్కువ కాదురా, పని తెలిసినోడికి పూట గడవకపోదురా. అయితే ఇప్పుడు ఏమైంది? డిగ్రీలు చేతిలో ఉన్నా పిల్లలు ఊర్ల విడిచిపెట్టి పని కోసం తిరుగుతున్నారు. కాలం మారి పుస్తకమే చదువు అనుకున్నారు, పని నేర్పే బాటను మరిచిపోయారు. డిగ్రీ ఉంది పని లేదు, యువత కన్నీరు, చదివిన ఉపయోగం ఏంటి అనేది ప్రతి ఊరు. కలం గారు చెప్పారు వినరావో లోకమా, పని నేర్పే చదువుంటే దేశమే నిలబడదామా. అనుభవమే గురువు పిల్లల చేతిలో, నైపుణ్యం అదే బంగారు భవిష్యత్తు. సమగ్ర శిక్ష వెలుగుతో బడులు మారుతున్నాయి, పుస్తకం తోడు పనిని పిల్లలకు నేర్పుతున్నాయి. పాఠశాల నుంచే నైపుణ్యం చేతికి అందుతుంది, పని తెలిసిన పిల్లలతో రేపు వెలుగొస్తుంది. అమ్మా నాన్న వినండి, పని నేర్చుకున్న పిల్లాడు రేపటి రాజే అండి. చేతిలో పనుంటేనే జీవితం నిలబడుతుంది. వృత్తి విద్యతో పిల్లల గౌరవం పెరుగుతుంది, పని తెలిసిన పిల్లలుంటే ఉద్యోగాలు పుడతాయి. ఊర్లోనే పని దొరికితే వలసలు తగ్గుతాయి. స్వయం ఉపాధి పెరిగితే బతుకులు మారుతాయి, వృత్తి విద్యతో దేశం ముందుకు సాగుతాయి. చదువు ప్లస్ నైపుణ్యం అదే మన ఆయుధం, సమగ్ర శిక్ష చూపిన దారి, మన పిల్లల భవిష్యత్తు సత్యం. వృత్తి విద్య నేర్చుకోండి, పిల్లల్ని ప్రోత్సహించండి, పని తెలిసిన భారతాన్ని మన చేతులతో నిర్మించండి.